స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పక్కా ఆధారాలతోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్టు చేయడం జరిగిందని రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ అన్నారు. పేద ప్రజల సొమ్మును దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు చట్టానికేమీ అతీతుడు కాదని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని శిరీష చమత్కరించారు. చంద్రబాబుది సక్రమ అరెస్టే అన్న ఆమె టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చేసిన అతిపెద్ద స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బటన్ నొక్కితే నిధులు ప్రజల ఖాతాలో జమ అవుతుంటే చంద్రబాబు పాలనలో బటన్ నొక్కితే నిధులన్నీ మళ్లీ ఆయన ఖాతాల్లోకే వెళ్లాయని మండిపడ్డారు. సింపతి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని పొట్టేళ్ల శిరీష యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సైదాపురం మండలంలో మీడియాతో ఇలా మాట్లాడారు. పొట్టేళ్ల శిరీష యాదవ్ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్మును దోచుకున్నారు కాబట్టే చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసేసరికి రామనారాయణ రెడ్డి గారు మీడియా ముందు నానా హడావిడి చేస్తూ మా ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. రామనారాయణ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. పెళ్లివారి కన్నా పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువ అన్నట్టుంది మీడియా ముందు రామనారాయణ రెడ్డి గారి హంగామా. చట్టానికి చంద్రబాబు నాయుడు గారేమీ అతీతుడి కాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల రూపాయల కుంభకోణంలో అన్ని ఆధారాలు సేకరించే చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారేమీ చట్టానికి అతీతుడు కాదు. చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్టు కాదు, సక్రమ అరెస్టే. విద్యార్థులు నిరుద్యోగుల పేరుతో నిధులు దోపిడీ చేశారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉండి చేసిన అతి పెద్ద స్కామ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడు గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక బటన్ నొక్కితే నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కితే నిధులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోనే జమ అవుతున్నాయి అనడానికి నిదర్శనమే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. యువతకు నైపుణ్యం పేరుతో 371 కోట్ల నిధులు మళ్లించి అడ్డంగా దొరికిపోయారు. గతంలో వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని దేశంలోనే ఎవ్వరూ తెచ్చుకొని అన్ని స్టేలు తెచ్చుకున్న ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిదే. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తనని అరెస్ట్ చేస్తానని తెలిసే పక్కా ప్లాన్ ప్రకారమే రాయలసీమలో పర్యటన చేస్తూ సింపతి రాజకీయాలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర